आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। సుఖ శాంతులను తమ లక్ష్యంగా పెట్టుకొని మరి నేటి సార్ Good. Ma'am. Sir. Okay. అని ఆ దాశరథి గారు నినదించారు. ఆ నినాదంలో తెలంగాణలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా వైప్లవ్య సంచలనంతో విప్లవ సంచలనంతో ఈ తెలంగాణను సాధించుకున్నాం. అలా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, అలా సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం మరి దానికి అసువులు పోసినటువంటి అమరవీర అధికారులు అందరూ కూడా, అలాగే కలెక్టర్ మేడం గారు, వల్లూరి క్రాంతి IAS గారు, శ్రీమతి వల్లూరి క్రాంతి వారు, వారందరి స్ఫూర్తితో మన గౌరవ మంత్రివర్యులు पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माये गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जननी जय केतनं मुकोटि गొంతుకలు ఒక్కటైన చేతనం నరనరాల జయనగర తల్లి నీరాజనం పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం చేతలం మీదుగా వారికి చిన్న బహుమతులు మంత్రి గారు అందజేస్తున్నారు. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ సందర్భంగా మంత్రి గారి కార్యక్రమంలో మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ రుణమాఫీతో తెలంగాణ రైతులకు అండగా నిలిచింది. తదనంతరం మరి కాలభైరవి జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమూలమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సమరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతులని అయినని ప్రకటించుకున్నాడు. కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. భారతదేశ నడిబొడ్డున హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 15న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్రం లభించింది. నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తున్నాం.